అండ్ తెలంగాణలో చాలా మంది ఫస్ట్ టైం ల్యాండ్ కొనే వాళ్ళు నేను ల్యాండ్ కొంటున్నాను అంటారు కానీ ఏ టైప్ ఆఫ్ ల్యాండ్ కొంటున్నాం అంటే అంత క్లారిటీగా చెప్పలేదు. ఈ క్లారిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ కొంటున్నారా, లేదంటే కన్వర్టెడ్ రెసిడెన్షియల్ ప్లాట్ కొంటున్నారా, లేదంటే అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాట్ కొంటున్నారా, లేదంటే ఒక విలేజ్ సైట్ కొంటున్నారా అనే దాన్ని బట్టి దానికి ఏ లా వర్తిస్తుంది, దానికి ఏ టాక్సేషన్ రూల్స్ అప్లై అవుతాయి, దానికి ఏ పర్మిషన్స్ కావాలి, దాని రీసేల్ వాల్యూ ఎలా ఉంటుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడ హైవే పక్కన ఒక 2 ప్లాట్లు ఉన్నాయి అనుకుందాం. ఒకటేమో అగ్రికల్చరల్ ప్లాట్, ఒకటేమో కన్వర్టెడ్ రెసిడెన్షియల్ ప్లాట్. ఇప్పుడు ఈ 2 ప్లాట్లు చూడడానికి సైజ్ పరంగా గానీ, లొకేషన్ పరంగా గానీ అన్ని విధాలుగా ఒకే రకంగా కనిపించవచ్చు. కానీ రియల్ ఎస్టేట్ ప్రకారంగా రెండు డిఫరెంట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ప్రకారంగా అగ్రికల్చరల్ ప్లాట్ కి డిఫరెంట్ లా, డిఫరెంట్ టాక్సేషన్, డిఫరెంట్ పర్మిషన్, డిఫరెంట్ రీసేల్ వాల్యూ ఉంటుంది. అలాగే కన్వర్టెడ్ రెసిడెన్షియల్ ప్లాట్ కి డిఫరెంట్ లా అప్లై అవుతుంది, డిఫరెంట్ పర్మిషన్స్ ఉంటాయి, డిఫరెంట్ రీసేల్ వాల్యూ ఉంటుంది, అప్రిషియేషన్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ ప్రకారం రెండు డిఫరెంట్ అసెట్స్ గా కన్సిడర్ చేయబడతాయి. సో దీన్ని బట్టి మీకు దానికి బ్యాంక్ లోన్స్ అవైలబుల్ అవుతాయా, లేదంటే ఫ్యూచర్ లో రీసేల్ చేసుకోగలుగుతామా, ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోగలుగుతామా అనేది డిపెండ్ అయి ఉంటుంది.